విమానయాన రంగ ప్రయాణానికి మరో షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. ఎట్టకేలకు నేడు లక్నో ఎయిర్పోర్ట్ లో మరో విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. లక్నో ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో సౌదీ విమానానికి సంబంధించినటువంటి ఆ టైర్లలో పొగతో కూడినటువంటి భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడినటువంటి నేపథ్యంలో మంటలు చెలరేగినటువంటి ఆ పరిణామ క్రమంలో ఒక్కసారిగా అధికారులు, పైలట్లు, అదేవిధంగా విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించారు. అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఒక్కసారిగా 250 మంది ఆ ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ల్యాండింగ్ సమయంలో లక్నోలోని ఎయిర్పోర్ట్ లో ఈ ప్రమాదం సంభవించినటువంటి పరిస్థితి. ల్యాండింగ్ సమయంలో పూర్తి స్థాయిలో టైర్ల నుంచి మంటలు, పొగలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా వారంతా అప్రమత్తమయ్యారు. సుమారు ఆ ప్రమాద సమయంలో లక్నో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి ఆ సౌదీ విమానంలో సుమారు 250 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా మనకు తెలిసింది. మరోవైపు అటు క్రూ సిబ్బందితో పాటు 2 పైలట్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిణామ క్రమంలో ఆ విమానంలో ఒక్కసారిగా టైర్లలో మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అధికారులు అయితే తీవ్ర స్థాయిలో ఒకంత భయానికి గురవడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో ప్రయాణికులు మాత్రం ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి. హజ్ యాత్ర ముగించుకొని తిరిగి లక్నోకు చేరుకున్నటువంటి ఆ సౌదీ విమానంలోని టైర్లలో ల్యాండింగ్ సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అక్కడ స్థానికులతో పాటు ఆ ఎయిర్పోర్ట్ సిబ్బంది సైతం ఒక్కసారిగా ఉలికిపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే మొన్న జరిగినటువంటి ఈ నెల 12 జరిగినటువంటి అహ్మదాబాద్ లోని మాగరినగర్ ప్రాంతంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయినటువంటి నేపథ్యంలో మృత్యువాత పడినటువంటి ఘటన మరొక ముందే తాజాగా గజియాబాద్ లో మరో ఎయిర్ ఇండియా విమానానికి సాంకేతిక లోపం తలెత్తినటువంటి నేపథ్యంలో సుమారు రన్వే పైనే 7 గంటల మేర ఆ ప్రయాణికులతో ఆ విమానాన్ని పైలట్ నిలిపివేసినటువంటి పరిస్థితి. తదనంతరం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్, అదేవిధంగా గుప్తకాశీ దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో మరో హెలికాప్టర్ కుప్పకూలిపోయినటువంటి నేపథ్యంలో 7గురు సైతం ఆ ప్రమాదంలో సజీవ దహనమైనటువంటి పరిస్థితి. అంటే ఈ వారం గడవక ముందే ఒక్కోసారిగా పూర్తి స్థాయిలో విమాన ప్రమాదాలతో పాటు హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా విమానయాన రంగ ప్రయాణం అంటేనే జనాలు భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తొందరగా గమ్యస్థానాలు చేరుకునేందుకు చాలా మంది అంటే సాధారణ ప్రయాణికులతో పాటు సెలబ్రిటీలు సైతం పూర్తి స్థాయిలో ప్రముఖ వ్యాపారవేత్తలు, ప్రముఖ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు సైతం పూర్తి స్థాయిలో విమానయాన రంగాన్ని ఎంచుకునేటటువంటి అవకాశం ఈ క్రమంలో ఒక్కోసారిగా వరుసగా జరుగుతున్నటువంటి ఈ విమాన ప్రమాదాలు కావచ్చు, హెలికాప్టర్ ప్రమాదాలు పూర్తి స్థాయిలో ఒకంత కలవరపాటుకైతే గురి చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన మరొక ముందే గజియాబాద్ లో మరో సాంకేతిక వివాదం తలెత్తి ఎయిర్ ఇండియా విమానం కాస్త 7 గంటల పాటు నిలిచిపోయినటువంటి సందర్భం కావచ్చు. ఉత్తరాఖండ్ లో దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలినటువంటి ఆ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే 7గురు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఆ ఘటనలు మొన్న జరిగినటువంటి ఘటనలు మరొక ముందే తాజాగా రోజుకు విమానయాన రంగానికి సంబంధించి రోజుకో ప్రమాదం తెర మీదకి వస్తున్న నేపథ్యం, రోజుకో ప్రమాదం సంభవిస్తున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా యావత్ సభ్య సమాజం కూడా ఒకంత కలవరపాటుకైతే గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విమానయాన రంగం అంటేనే సత్వరంగా గమ్యస్థానాలకు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ క్రమంలో సాధారణ ప్రయాణికులతో పాటు సెలబ్రిటీలు సైతం విమానయాన రంగాన్ని ఎంచుకుంటారు. విమానయాన రంగం ద్వారా తమ ప్రయాణాన్ని అయితే కొనసాగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో వరుసగా జరుగుతున్నటువంటి విమానయాన రంగానికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఒకసారి పరిశీలించి చూసినట్లయితే ఎవరి విమానయాన రంగం అంటేనే అదేవిధంగా పూర్తి స్థాయిలో వారంతా భయపడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొన్న అహ్మదాబాద్ జరిగిన ఘటన మరొక ముందే గజియాబాద్ ఘటన జరగడం, తదనంతరం ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ క్రాష్ కావడం, 7గురు సజీవ దహనం కావడం, అంతకుముందు అహ్మదాబాద్ ఘటనలో దాదాపు 275 మందికి పైగా మృత్యువాత పడినటువంటి ఘటనకు సంబంధించి హెలికాప్టర్ లో 7గురు సజీవ దహనమైనటువంటి ఆ మృత్యు ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో నేడు లక్నో ఎయిర్పోర్ట్ లో ల్యాండింగ్ సమయంలో ల్యాండ్ అయినటువంటి నేపథ్యంలో ఆ సౌదీ విమానం నుంచి ఆ టైర్ల నుంచి ఒక్కసారిగా పొగలు కమ్ముకొని రావడం, అదే క్రమంలో ఆ వాతావరణంలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పైలట్లు అయితే అప్రమత్తమయ్యారు. ఆ హజ్ యాత్రికులు ఉన్నారు ఆ విమానంలో తమ హజ్ యాత్రను ముగించుకొని తిరిగి లక్నోకు చేరుకున్నారు. వారంతా ఆ సౌదీ విమానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆ టైర్లలో మంటలు చెలరైనటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్ర స్థాయిలో అక్కడ వాతావరణం అంతా భయభ్రాంతులను చేసేటటువంటి వాతావరణమే కనిపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పైలట్ల అప్రమత్తత, ఆ క్రూ సిబ్బంది కావచ్చు, విమానయాన సిబ్బందితో పాటు ఎయిర్పోర్ట్ సిబ్బంది సైతం రంగ ప్రవేశం చేయడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించి అప్రమత్తతతో మిగలడంతో పూర్తిస్థాయిలో ఆ పెను ప్రమాదాన్ని తప్పించినటువంటి పరిస్థితి. త్రుటిలో మాత్రం సౌదీ విమానానికి అయితే త్రుటిలో పెను ప్రమాదం తప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అదే తరుణంలో అటు విమానయాన రంగ సిబ్బంది సైతం, అధికారులు సైతం
ఒక్కోసారిగా ఊపిరి పీల్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి తాజా ఘటనల నేపథ్యంలో ఇది 4వ ఘటన అని చెప్పవచ్చు. మొత్తానికి లక్నో ఎయిర్పోర్ట్ లో సౌదీ విమానంలోని టైర్లలో పొగతో పాటు పూర్తి స్థాయిలో మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పైలట్లతో పాటు అక్కడ సిబ్బంది అంతా అప్రమత్తమై చాకచక్యంగా వివరించడం జరిగింది. ఈ క్రమంలో 250 మంది ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. మొన్న జరిగినటువంటి అహ్మదాబాద్ ఘటన కావచ్చు, తదనంతరం గజియాబాద్ ఘటనకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ప్రాంతంలో జరిగినటువంటి హెలికాప్టర్ క్రాష్ ఘటనలకు సంబంధించి ఒక్కోసారిగా ఇప్పటికే ప్రతి ఒక్కరూ విమానయాన రంగం అంటేనే ఆందోళన వ్యక్తం చేసినటువంటి ఈ తరుణంలో తాజాగా లక్నో ఎయిర్పోర్ట్లో సౌదీ విమానంలో టైర్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మరింత కలవరపాటుకైతే గురైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. విమానయాన రంగం అంటేనే ఒకంత భయపడడంతో పాటు విమానయాన రంగంలో ప్రయాణించాలంటేనే కాస్త నిరాసక్తి కనబడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి అహ్మదాబాద్ ఘటన కావచ్చు, మరోవైపు ఉత్తరాఖండ్ ఘటనలకు సంబంధించి హెలికాప్టర్ ఈ రెండు ఘోర ప్రమాదాలకు సంబంధించి ఇప్పటికే వందలాది మంది మృత్యువాత పడగా, మరోవైపు గజియాబాద్లోని ఎయిర్ ఇండియా విమానం కాస్త సాంకేతిక లోపం తలెత్తినటువంటి నేపథ్యంలో 7 గంటల పాటు రన్వేపై నిలిపినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు సైతం పురదాలు ఊపిరి పీల్చుకోగా, తాజాగా లక్నో ఎయిర్పోర్ట్లో పూర్తి స్థాయిలో సౌదీ విమానంలో టైర్లలోని మంటలు చెలరేగినటువంటి నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి పైలట్ల అదేవిధంగా సిబ్బంది అప్రమత్తతతో తామంతా సురక్షితంగా బయటపడ్డామంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు సైతం ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ పరిణామ క్రమంలో ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒకే వారంలో ఇవన్నీ వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విమానయాన రంగ ప్రయాణం అంటేనే ప్రజలు కావచ్చు, ప్రయాణికులు తీవ్ర స్థాయిలో భయపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.